యాక్చువల్గా అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇలా పైకి వచ్చాము. ఇక్కడ ఒకటి చిన్న హోటల్ లా ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. మేము వెళ్తున్నాం పైకి ఇప్పుడే. మోస్ట్లీ ఇక్కడ అంటే టిఫిన్స్ అంటే మ్యాగీ, ఆమ్లెట్ అలానే ఉన్నాయి, కాఫీ, టీ అంతే, అంతకుమించి ఏమీ లేవు. ఇక్కడ కొన్ని టెంట్స్ కూడా వేస్తున్నాయి. ఇక్కడ మంచి వాలీబాల్ ఆడుకుంటున్నారు. చాలా చాలా బాగుంది సీనరీ అయితే. ఇప్పుడే తిన్నాం, వెజ్ మ్యాగీ తిన్నాం. ఒకటి 100 రూపీస్, చాలా కాస్ట్లీ. ఇంకా కాఫీ తాగినాం, అది ఒక 50 రూపీస్. మొత్తం దాదాపు ఒక 700 బిల్ అయింది మాదైతే. ఇక్కడ ఏం లేవు, ఓన్లీ ఇది ఒకటే ఉంది కాబట్టి అంత కాస్ట్లీ, తప్పదు తినాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది, వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసి ఓమ్ బీచ్ అనుకుంటా. సో అక్కడికి వెళ్తున్నాం మేము. లొకేషన్ బాగుందని చెప్పి వీడియోస్, ఫోటో తీసుకొని స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ట్రెక్కింగ్కి. బీచ్ నుంచి ఓమ్ బీచ్కి వెళ్ళాలి అంటే అసలు ట్రెక్కింగే వేయకండి. అది ఎట్లుందంటే ఒక బండి ఉంది, కింద లోయ అంటే సముద్రం, ఈ వాటర్ ఇట్లా రూట్ ఉంది. అమ్మ బాబాయ్ అది చూసా నాకు కళ్ళు తిరిగిపోయినాయి. సో ప్లీజ్ ట్రై చేయకండి. మేమైతే ఏదైనా బోట్ ఉంటే వెళ్ళిపోదామని చూస్తున్నాం. మీరైతే జాగ్రత్త, అంత డేరింగ్ ఉంటేనే రండి, లేకపోతే వద్దు. ఓకేనా? ఇక్కడ నుంచి అక్కడ రావడానికి భయం అవుతుంది నాకు ఇప్పుడు అది చూసిన తర్వాత. ఓకే, కూర్చోవడం అవసరం లేదు ఇక్కడ. ట్రెక్కింగ్ అని పాకుతున్న శ్రీనిది వచ్చి అంతే 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 సీరియస్ అంతే. ఫస్ట్ నిల్చో, అదే పొజిషన్ లో నిల్చో. అంతే 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 అంతే. చెట్టు పట్టుకో చూసిరు కదా మా స్ట్రగుల్స్ ఎట్లా ఉన్నానో ట్రెక్కింగ్ చేస్తుంటే. కానీ ఈ వ్యూ పాయింట్స్ చూస్తుంటే అవి ఏం గుర్తు రావట్లేదు, బాగుండే అని వ్యూ పాయింట్స్. ఇదేమో హాఫ్ మూన్ బీచ్, చిన్న బీచ్ అని కాయకింగ్, బోటింగ్స్ అన్నీ చేపిస్తుండే అనమాట ఇక్కడ. ఫైనల్లీ ఓమ్ బీచ్ దగ్గరకు వచ్చాము. కొబ్బరి కూడా నాయనం. ఇప్పుడు వ్యూ చూపిస్తాను. ఇదే ఓమ్ బీచ్, ఓమ్ షేప్ లో ఉంటుంది, మీకు మంచిగా చూస్తే కనిపిస్తుంది ఆ షేప్. ఈ బీచ్ లో అయితే మొత్తం ఫారినర్సే ఉన్నారు. వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. ఫేమస్ నమస్తే కెఫే. ఇప్పుడే లంచ్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఎక్కడ నెట్వర్క్ లేదు. సో కెఫేలో కూర్చున్నప్పుడు కూడా పాస్వర్డ్ అడిగితే కూడా ఎక్కట్లేదు. వేసిన కాలేజీలో ఎందుకున్నారో ఎంత ఫేమస్ అంటే ఫేమస్ నమస్తే కెఫే అంటారు. కాస్ట్లీ ఉన్నాయి ప్రైజెస్ కూడా. మేము రైస్, దాల్ ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. బాగానే ఉండే టేస్ట్, కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉండే. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్. సర్వీస్ అయితే అసలు బాగాలేదు, ఇంకా వాళ్ళు రెస్పాండ్ కారు, ఇంకా యాటిట్యూడ్ చూపిస్తారు. అసలు ఓనర్ యాటిట్యూడ్ కూడా అంతే ఉండే. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ నమస్తే కెఫే. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం. దాని తర్వాత బీచ్కి వచ్చి ఇక్కడ ఇలా లవ్ షేప్ తావుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.